హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మోనికా పతకముడి. వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా బర్త్డే వ్లాగ్. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ కొంచెం వరకే తీసాను, ఎక్కువ తీయలేదు. నాయనమ్మ అయితే కుంకుడుగాయలతో తలస్నానం చేయి, కొంచెం నీట్గా ఉంటుంది. సిటీలో ఎలాగో మీరు షాంపూలతో చేస్తారు కదా, ఈడున్నప్పుడైనా నువ్వు ఇది కుంకుడుగాయలతో చెయ్యి, మందార పూలు వేసుకోమన్నది నాయనమ్మ అయితే. ఇవి వేసుకొని గట్టిగా పిసుకమంది, వాటిల్లో వేసి స్మాష్ చేస్తే మనకి దాంట్లో రసం పోయి మంచిగా ఉంటుంది. ఆ రోజు నీట్గా ఉంది హెయిర్ అయితే. సో చూడండి ఎంత బాగుందో. చిన్న నురగ, షాంపూ కూడా రాదు ఇలా నురగ. దీంట్లో చేయడం వల్ల సూపర్గా ఉంటుంది. హెయిర్ గ్రోతింగ్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. నా బర్త్డే అని నాయనమ్మ అయితే టిఫిన్కి గారెలు అయితే వేస్తుంది, పెసల గారెలు. మా ఇంట్లో పెసలు పండాయి ఈ ఇయర్, అందుకే పెసల గారెలు వేస్తుంది. నాకు పెసల గారెలు ఇష్టం, బొబ్బల గారెలు ఇష్టం, ఏదైనా ఇష్టమే. నేను ఇలా వేడివేడిగే తింటాను, వేస్తూ ఉంటే తింటూ ఉంటాను. ఇంకా హెడ్ బాత్ చేసి అయితే వచ్చాను. కళ్ళు అయితే రెడ్గా అయ్యాయి, కాకపోతే మనకి కళ్ళల్లో ఉన్న డిస్ట్ మొత్తం వచ్చేస్తుంది. ఇంకా నేను పిచ్చమ్మకి గారెలు పెడుతున్నాను. ఏ టిఫిన్ చేసినా పెడతాము, ఒక్కోసారి వద్దంటది. నేను తిన్న అమ్మాయి గారు అంటది. మేమైతే బలవంతంగా పెడతాము. ఒక్కోసారి తనకి ఇష్టమైన అయితేనే తింటుంది, లేకపోతే తిందు. ఇంకా పిచ్చమ్మకి గారెలు పెట్టాను. ఇంకా నేను తినుకుంటూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాను పిచ్చమ్మతో. చూడండి నా ఐస్ ఎలా అయ్యాయో, రెడ్గా అయ్యాయి. ఆకులు అక్కడక్కడ ఉంటాయి, దులుపుకోండి, చాలా ఈజీగా పోతుంది హెయిర్ డ్రై అయినప్పుడు. కాకపోతే హెయిర్ అయితే చాలా మంచిగా ఉంది హెడ్ బాత్ చేసిన తర్వాత. అండ్ గెట్ రెడీ విత్ మీ వీడియో చేశాను, షార్ట్లో చూడకపోతే చూడండి. గెట్ రెడీ విత్ మీ చేసిన తర్వాత నా బ్యాక్ సైడ్ చూస్తుంటే మా మమ్మీ నేను ట్యాగ్ తీయలేదని కట్ చేస్తుంది. నేను నాయనమ్మకి వెళ్ళి నాయనమ్మ ఏదో మాట్లాడుతుంది, డ్రెస్ బాగుందని చెప్తుంది. నేను నాయనమ్మకైతే నిన్న గోరింటా పెట్టుకున్నప్పుడు తల మొత్తం పూసాను గోరింటాకైతే, అందుకే రెడ్గా ఉంది హెయిర్ అయితే. నేను బావ బర్త్డేకి చైన్ బ్రేస్లెట్ ఇచ్చాడు, అది పెట్టుకున్నాను, చూపిస్తున్నాను కొత్తవని. అండ్ డాడీ వస్తా అన్నాడు, కూలోల్ని దించి చేలో నన్ను గుళ్ళ దగ్గరికి తిప్పడానికి వస్తా అన్నాడు. అంతలోకి ఇంట్లో ఉన్న ఉప్పలమ్మకి అయితే మేము ఏదైనా, ఏ పండగ అయినా, ఏ శుభకార్యమైనా మేము ఉప్పలమ్మకి పూజ చేయండి, ఏ గుళ్ళకి వెళ్ళము. ముందుగా ఇంకా ఉప్పలమ్మకి అయితే పూజ చేస్తున్నాను. మమ్మీని వీడియో తీయమంటే తీస్తుంది. ఏదో ఒక మెమొరీగా ఉంటుంది వీడియో ఉంటే, మనకి చూడ్డానికి ఉంటుంది కదా, ఏదో ఒక టైంపాస్కి. ఎల్లో ఫ్లవర్స్ పెట్టాను. ఇంటి దగ్గర చెట్టు గుడి పక్కనే ఉంది, ఆ చెట్టు పూలు అయితేనే పెట్టాను. ఇంకా బంతి పూలు అవేమీ లేవు. ఏది పెట్టినా ఒకటే కదా, గన్నేరు పూలు ఏదో అంటారు వాటిని, గన్నేరు పూలు అయితే పెట్టేశాను. నేను పూజల్లో వాటిల్లో అంత దూరం మాకు ఎక్కువ ఉంటుంది పూజలు చేయడంలో. ఇవాళ బర్త్డే కాబట్టి మా మమ్మీ నువ్వే చెయ్యి, నేను ఎందుకు చేయడం అన్నది, ఇంక అందుకే చేస్తున్నాను నేను. ఇంకా మనం గారెలు చేసాం కదా, ఫస్ట్ గారెలు అయితే ఉప్పులమ్మకి తీసి పక్కన పెడతాము. ఏది చేసినా పక్కన పెడతాము, దేవుళ్ళకని పెడతాము కదా. ఇంకా ఉప్పులమ్మ దగ్గర తెచ్చి పెట్టాను. మమ్మీ ఫోటో తీస్తా అంది, అందుకే దండం పెట్టుకున్నట్టు పోజ్ ఇచ్చిన. పూజ అయితే అయిపోయింది. ఇంకా డాడీ వచ్చాడు, ఇంకా గుడి దగ్గరికి వెళ్దాం అన్నాడు. మా ఊర్లో అయితే కొత్తగా ప్రతిష్ఠించారు ఆంజనేయ స్వామి, సూపర్గా ఉంది. మేము ప్రతిష్ఠకి రాలేకపోయాము, అందుకే ఇప్పుడు ఎలాగో బర్త్డే కదా అన్ని గుళ్ళు తిరగడానికి వచ్చాము. మెయిన్ అసలు చూడని గుళ్ళు తిరగడానికి వచ్చాము. ఇక్కడైతే మంకీస్ చాలా ఉన్నాయి. ఆంజనేయ స్వామి గుడి అంటేనే ఏంటో మంకీస్ ఉంటాయి. అస్సలు నేను డాడీ లేకపోతే ఇంకా పరారే, డాడీ ఉండబట్టి పక్కన ఇంకా కొబ్బరికాయ కొట్టడానికి, కుంకుమ పసుపు వేయడానికి ఫాస్ట్ చేసా. అది కూడా విగ్రహం చూడండి ఎంత అందంగా ఉందో. ప్లేస్ కూడా పీస్ఫుల్గా ఉంది. అక్కడ చైర్స్ వేయడం మా ఊరు ప్రెసిడెంట్ చేశారు, నారయ్య అంకుల్ అని. మొత్తం తనే పెట్టుకున్నారు. కొన్ని ఫండ్స్ కూడా వచ్చాయి, కొంతమంది ఇచ్చారు ఫండ్స్ కూడా. అంకులే మెయిన్ పెడదాం అనుకున్నాడు, పెట్టేశాడు. ఇంకా
విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. సూపర్గా ఉంది కదా విగ్రహం. ఈ విగ్రహం అయితే మంగళూరు ఎండింగ్లో ఉంటుంది. కోతులు వస్తున్నాయని ఫాస్ట్ చేస్తున్నా పూజ అయితే నేను. అండ్ కొబ్బరికాయ తెచ్చాను ఇక్కడికి కొబ్బరికాయ కొట్టడానికి. అండ్ మేము మంగళూరులో పెద్దమ్మ తల్లి గుడి విగ్రహం కూడా ప్రతిష్ఠించారు, ఆడికి వెళ్తున్నాను ఇవాళ. డాడీ నేను చూడని గుళ్ళన్నీ తిప్పుతున్నాడు. మేము అప్పుడు రావడం కుదరలేదు, సడన్గా ఊళ్ళో కూడా ఫిక్స్ చేశారు డేట్స్. మాకు కుదరాలి కదా ఇక్కడి నుంచి రావడానికి, అందుకే అప్పుడు కుదరలేదు. అందుకే ఇప్పుడు నా బర్త్డే కాబట్టి ఇంకా గుళ్ళకైతే వచ్చాను. మార్నింగ్ ఏం పని ఉండదు కదా ఇంట్లో, మమ్మీ వాళ్ళే చేసుకుంటారు కాబట్టి ఇంకా నేనైతే వచ్చాను రెడీ అయ్యి. డాడీ కూలోళ్ళని దించొచ్చి ఇంకా నన్ను తీసుకొచ్చాడు ఇటు గుళ్ళకి వెళ్ళి. ఈ గుడి బాగుంది, ఇక్కడే విగ్రహం బాగుంది, ఇక్కడే కూర్చోవాలనిపించింది. చైర్స్ కూడా మంచిగా వేశారు అంకులు. ఆడున్నామంటే అన్నీ మంకేసి. ఇది పెద్దమ్మ తల్లి గుడి. ఇది మా కాలువ గట్టు దగ్గర ఉంటుంది, పెద్ద కాలువ దగ్గర. విగ్రహం ఇదివరకు విగ్రహం లేదు పెద్దమ్మ తల్లికి. ముందు ఉన్న రాళ్ళు 3 రాళ్ళు ఉన్నాయి కదా అమ్మవారి రాళ్ళు, అట్లనే ఉండేది. తర్వాత విగ్రహం ప్రతిష్ఠించారు రీసెంట్గా. ఇది ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించేటప్పుడే ప్రతిష్ఠించారు. ఈడ దండం పెట్టుకొని ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ కార్తీక మాసంలో వనభోజనాలు జరుగుతాయి, చాలా గ్రాండ్గా చేస్తారు మా ఊళ్ళే. అండ్ ఇది సాయిబాబా గుడి కూడా రీసెంట్గా ఒక 1 ఇయర్ అయింది ప్రతిష్ఠించి. సూపర్గా ఉంది కదా విగ్రహం. ఈ అయ్యగారు మా ఊరు వాళ్ళే కదా, కొంచెం బాగా పరిచయంగా ఉంటారు ఈ అంకుల్ వాళ్ళు. అయితే నువ్వే చెయ్యమ్మా పూజ అని, బర్త్డే కదా చెయ్యమ్మా అని ఇచ్చారు. ఎలాగో 12 అయింది ఆ టైంలో, ఇంకా చెయ్యమ్మా అని ఇచ్చారు, ఇంకా చేసిన. మన ఊరు కాబట్టి మనం దగ్గరుండి పూజ చేస్తాం. వేరే ఊళ్ళో అయితే అసలు మనం దగ్గరకు కూడా పోము ఇట్లా విగ్రహం దగ్గరికి. నేను చాలాసేపు ఉన్నా విగ్రహం దగ్గర. సూపర్గా ఉంది అసలు పూజ చేయడం, పీస్ఫుల్గా ఉంది ఆ రోజు మొత్తం నాకు అలా పూజ చేయడం వల్ల. ఈ విగ్రహం ఈ అంకుల్ వాళ్ళే సొంతంగా తెప్పించారు జైపూర్ నుంచి. వీళ్ళే సొంతంగా గుడి కట్టి వీళ్ళు మొక్కున్నారంట, అందుకే ప్రతిష్ఠించారు. చాలా బాగుంది కదా. మంగళూరులో అన్ని గుడి లేదు, అన్ని గుళ్ళు ఉన్నాయి. మంచిగా ఉంది, పీస్ఫుల్గా ఉంది. ఎవ్రీ గురువారం అన్నదానం జరిగిద్దంట. నా బర్త్డే ఆ రోజే వచ్చింది కాబట్టి రామ్మ మధ్యాహ్నం అన్నారు. కుదరదు కదా మనకి. డాడీని కూడా రమ్మన్నారు. డాడీ పొలం వెళ్తున్నాడుగా, ఇంకో డాడీకి కూడా కుదరలేదు. కొంతసేపు కూర్చొని ప్రసాదం తిని ఇంకా ఒక 10 మినిట్స్ అంకుల్తో మాట్లాడి వెళ్ళాము డాడీ నేను. గుడి బాగుంది కదా, సింపుల్గా ఉంది. మన ఊరు కాబట్టి మనం ఇంతసేపు ఉండగలుగుతాము గుళ్ళో దేవుడి దగ్గర. బాగుంది, నాకైతే ఇక్కడ కూడా పీస్ఫుల్గా అనిపించింది. ప్లేస్ కూడా బాగుంది. ఇక్కడ హోమగుండం ఎవ్రీడే పెద్ద పెద్ద మొద్దులతో ఎప్పుడూ అంటే మంట అంటే అది మంట ఉండాలంట అక్కడ హోమగుండంలాగా. సాయిబాబాకి ఇష్టం అంట అట్లా ఉండడం. అంటే దేవుడు ఆపోజిట్ 5 ముఖాల ఆంజనేయ స్వామి కూడా పెట్టారు. అది కూడా బాగుంది విగ్రహం. దానికి కూడా టెంపుల్ కడతా అంటున్నాడు అంకులు. అండ్ ఈవినింగ్ వచ్చేసి చికెన్ కర్రీ అండ్ దమ్ బిర్యానీ అయితే చేశాను నేను. చాలా బాగా కుదిరిందంట మమ్మీ చెప్పింది, డాడీ చెప్పారు. డాడీకి ఏమో అంత దమ్ బిర్యానీ నచ్చదు, ఓన్లీ ఎప్పటికీ పులుసు కర్రీలే ఇష్టము, చికెన్ పులుసు, ఫిష్ పులుసు అలాంటివే. కాకపోతే నా బర్త్డే కదా తిన్నారు, బాగుందన్నారు డాడీ, ఇంక అందరు బాగుందన్నారు. మా తమ్ముడు సర్ప్రైజ్గా కేక్ అయితే తెచ్చిపెట్టాడు. ఎందుకు తెచ్చినవరా అంటే నేను ఇంక నుంచి తీసుకురాను అంటున్నాడు. వాడు అసలు ఎప్పుడు సర్ప్రైజ్ ఇవ్వలేదు నాకు ఇట్లా కేక్ తేవడం. ఆ రోజు ఏందో వాడి మూడు ఎలా ఉందో ఏంటో. మేము కూడా ఎప్పుడు ఇస్తూనే ఉంటాం వాడికి, వాడు మాకు తెచ్చాడు. బర్త్డే అయితే ఇలా జరిగింది, చాలా బాగా జరిగింది. ఆ రోజు మా ఫ్యామిలీతో బాగా స్పెండ్ చేశాను టైము, ఫుల్ ఎంజాయ్ చేశాను. మా పిన్ని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై గాయ్స్.